అండ్ రివ్యూ చెప్తారా? రివ్యూ చెప్తారా? రివ్యూ బాగుంది బా సినిమా, ఎంజాయ్ చేయొచ్చు. అండ్ సూపర్ సూపర్. సూపర్ ఉందన్న. చాలు, మొన్న ట్రెండింగ్ లో పెట్టావు చాలు. నాకు అంటే బాగుందా సినిమా? సూపర్, చాలా బాగుంది బ్రో మూవీ, మంచిగా ఉంది. థ్యాంక్ యూ. ఎలా ఉంది సినిమా? బాగుంది. బాగుందా? నచ్చిందా? చాలా బాగుంది. ఏది బాగుంది? ఇదే బాగుంది. వెరీ గుడ్. సినిమా అయితే చాలా బాగుంది. సంక్రాంతి బ్లాక్ బస్టర్, అవుట్ అండ్ అవుట్ కామెడీ. ఎట్లా వచ్చి కూర్చున్నామో సినిమా స్టార్ట్ అయినప్పుడు ఎండింగ్ కూడా అదే మూడ్తో బయటకు వచ్చినాం. ఎక్స్ట్రాడినరీ మూవీ. సో ఏదైతే అనిల్ రావిపూడిది ఎక్స్పెక్ట్ చేసి వచ్చామో అంతకన్నా ఎక్కువ ఎంజాయ్ చేసాం. సో మేమంతా ఫ్యామిలీ, వీఆర్ ఆల్ 13 members, నాన్ స్టాప్గా నవ్వి నాకు గొంతు కూడా రావట్లేదు. సో అవుట్ అండ్ అవుట్ కామెడీ. సో ఇది వన్ ఆఫ్ ద బెస్టెస్ట్ మూవీ ఆఫ్ అనిల్ రావిపూడి. అండ్ వెంకటేష్ గారు అయితే సూపర్ అసలు. వి ఎంజాయ్డ్ అ లాట్. అండ్ మా పిల్లలు వాళ్ళ డాన్స్ ప్రాక్టీస్ కూడా చేశారు మొత్తం ఈ సాంగ్ ఇదే. చాలా బాగుంది. సో వీఆర్ రియలీ వెరీ హ్యాపీ. ఇంత మంచి మూవీ మాకు అనిల్ రావిపూడి ఇచ్చినందుకు చాలా అసలు వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ వెంకటేష్ గారు లైక్ మిమ్మల్ని మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. అండ్ లైక్ ఆ కామెడీ, ఆ టైమింగ్ మీ అది, సో ఆల్వేస్ వీఆర్ ఫ్యాన్స్. మీకు ఎప్పుడు మేము ఫ్యాన్సే. అండ్ డిసప్పాయింట్ చేయలేదు మూవీ. సంక్రాంతి బ్లాక్ బస్టర్, అవుట్ అండ్ అవుట్ కామెడీ, మస్ట్ వాచ్. సో ఇంతమంది ఇక్కడ యంగ్స్టర్స్ ఉన్నారు. ఎవ్రీ వన్ ఎంజాయ్డ్. యూ కెన్ సీ ఆల్ ఆఫ్ దీస్ గర్ల్స్ హూ మొత్తం మూవీ అంతా ఎంజాయ్ చేశారు. సో హ్యాపీ సంక్రాంతి. ఈ మెసేజ్ అనిల్ రావిపూడి వరకు వెళ్ళాలి. సో హీ హ్యాస్ టు నో హౌ మచ్ మేము ఎంత ఎంజాయ్ చేస్తాం అనేది. సో ఎవ్రీ ఇయర్ కాదు, ఇయర్కి 2 times మాకు ఇట్లాంటి మూవీ, అవుట్ అండ్ అవుట్ కామెడీ మూవీ కావాలి. సో దట్ వాజ్ రియలీ అమేజింగ్. సో అసలు మూవీ మర్చిపోలేము ఇంకా. సో నేను లాస్ట్ ఇయర్ భగవంత్ కేసరి చూసే ఫ్యాన్ అయిపోయాము. బట్ ఇది ఇంకా కామెడీ. అంత కామెడీ కాదు, అక్కడక్కడ కూడా కొద్ది యాక్షన్ సీన్లు ఉన్నాయి కదా, యాక్షన్ సీన్స్ అసలు మొత్తం. అండ్ ఇంకొకటి, డైరెక్టర్ అనేవాడు అందరికీ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎవ్రీ యాక్టర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అందరికీ ఇంపార్టెన్స్ ఇచ్చారు. అది చాలా బెస్ట్ అసలు. రియలీ ఎంజాయ్డ్ ద మూవీ. వీఆర్ వెరీ హ్యాపీ. మా ఆయన చెప్పే ఛాన్స్ లేదు, నేనే అది. సో ఐఎమ్ వెరీ లక్కీ ఇన్ దట్ వే. మా ఆయనకేం ఫ్లాష్ బ్యాక్ లేదు. ఈస్ట్ ఆర్ వెస్ట్, వెంకీ మామాస్ ద బెస్ట్. సినిమా బాగుంది. సినిమా బాగుందా? చాలా ఎంజాయ్ చేసాం. ఓకే. ఏమన్నా ఫ్లాష్ బ్యాక్లు గుర్తొచ్చినాయా? అలాంటివి చెప్పకూడదులేండి. చాలా బాగుందన్న. ఓకే. ఫస్ట్ అనిల్ రావిపూడికి కంగ్రాట్స్. అంటే 8 hits వచ్చాయి కదా. ఓకే. ఈ సినిమా కూడా సంక్రాంతి విన్నర్. చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. ఏమన్నా ఫ్లాష్ బ్యాక్లు ఉన్నాయా నీకు? సినిమా చూస్తుంటే పిల్ల ఇక్కడే ఉందన్న, నన్ను ఎందుకన్నా. కలర్ చూసుకోలేదు, సేమ్ కలర్ వేసుకొచ్చారు. సారీ, ఇట్స్ ఓకే. అయినా కానీ పర్లేదు, ఫ్లాష్ బ్యాక్ చెప్పినాక పిల్ల పక్కనే ఉన్నప్పుడు మూవీలోనే అడిగారు అంట. ఓకే. సినిమా చాలా బాగుంది భయ్య. వెంకటేష్ మామ ఎనర్జీ, వెంకీ మామ అయితే కేక. ఫుల్గా నవ్వుకున్నాం, ఫుల్గా ఎంజాయ్ చేసాము. ప్రతి ఒక్కరు వెళ్ళండి, హ్యావ్ ఫన్, హ్యాపీ పొంగల్ యాటిట్యూడ్తో వెళ్ళండి, ఎంజాయ్ చేస్తారు. సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతి రోజు చాలా బాగా అనిపించింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్, స్పెషల్లీ కిడ్స్కి కూడా చాలా బాగా నచ్చింది. సంక్రాంతి రోజు వీఆర్ వెరీ హ్యాపీ అనమాట ఈ సినిమాకి వచ్చి ఇక్కడ అందరితో ఎంజాయ్ చేస్తున్నందుకు. మా ఇద్దరు అమ్మాయిలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. ఆల్మోస్ట్ హోల్ మూవీ నవ్వుతూనే ఉన్నారు. చాలా బాగుంది. వెంకటేష్ నుంచి ఎప్పుడు ఆల్వేస్ కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తాము. సో దానికి మించి ఉంది సినిమా, చాలా బాగుంది.
సంక్రాంతికి వస్తున్న మూవీ ఇప్పుడే చూసి బయటకు వచ్చామన్నమాట. ఇచ్చిన క్యారెక్టర్స్ అందరూ చాలా బాగా ఫన్ చేశారు. ఆ బుడ్డోడు యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. అందరూ బాగా ఎంజాయ్ చేశారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఫ్యామిలీస్తో అందరూ కలిసి తప్పకుండా చూడాలి. ప్లీజ్ గో అండ్ వాచ్ ద మూవీ. సంక్రాంతికి వస్తున్నాం. సూపర్ ఉంది కదా సినిమా, చాలా బాగుంది. ఎంజాయ్ చేశారు కదా? చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేసాం. ఓకే, అనిల్ రావిపూడి ద గ్రేట్. జై వెంకు మామ. మా సినిమా నచ్చిందా? ఈరోజు మీరేమంటారు, కూతురా కోడలు? మీ కోడలు వంటకాలు నచ్చినాయా లేకపోతే సంక్రాంతి సినిమా నచ్చిందా? రెండు నచ్చాయా? వెరీ గుడ్, వెరీ గుడ్. సినిమా నచ్చిందా? బుల్లబాయ్ కరా? బుల్లబాయ్ కరా? మీ నాన్న సూపర్ గ్రేట్ అండి. చెప్పండి చెప్పండి బుల్లబాయ్ గారు. ఒకసారి చెప్పండి స్టోరీ ఏం చెప్పొద్దని. స్టోరీ చెప్పొద్దు. స్టోరీ మొత్తం మీద ఏంటంటే ఈ సంక్రాంతికి 3 సినిమాలు రిలీజ్ అయినాయి. ఓకేనా? ఒకటేమో ముగ్గు రామ్ చరణ్ది, ఇంకోటేమో బొబ్బెమ్మ వెంకటేష్ది, ఇంకొకటేమో పంజం కోడి నిన్న రిలీజ్ అయిన డాకు మహారాజ్. 3 సినిమాలు చాలా బాగున్నాయి. అందులో పందెం కోడి మాత్రం చంపేసింది. బొబ్బెమ్మ లేకపోతే సంక్రాంతి ఉండదు. అట్లాగే ఈరోజు సంక్రాంతి చూసిన సినిమా చాలా బాగుంది. 3 సినిమాలు బాగున్నాయి, చాలా 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 బాగున్నాయి. ఇంకా గ్రేట్ అనేది ఏంటంటే అందరూ ఫుల్ ఎంజాయ్ చేశారు, ఫుల్ ఎంటర్టైన్ తీసుకున్నారు. ఈ సినిమాకి అయితే ఇంకా చూసుకో, ఇక చాలా అందరు కుర్చీలో ఎవ్వరు కూర్చోలే, అందరు నవ్వుతూనే ఉన్నారు. స్పెషల్లీ బుల్లబ్బాయి మాత్రం ఓహో, ఇగో ఆ యంగ్స్టార్ అంటే పెళ్లి చేసుకొని బుల్లబ్బాయి అలాంటి అబ్బాయిని కలిస్తారంట. ఒకసారి వాళ్ళకి చూపి అందరు వీళ్ళే అగో బుల్లబ్బాయి బాగా నచ్చేసారు వీళ్ళిద్దరికి. హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సారికాస్ ఫంగామా. ఈరోజు మళ్ళీ వచ్చేసానండి. సంక్రాంతికి వస్తున్నాం సినిమా చూశాను. మామూలుగా లేదు, వెంకీమామ యాక్షను చంపేశాడంతే. అండ్ చూసిన ప్రతి ఒక్కళ్ళు చాలామంది ఫ్యామిలీస్ వచ్చారండి. దాదాపు మ్యాక్స్ 3/4 ఆఫ్ ద అడిలైడ్ థియేటర్లోనే ఉన్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ మామూలుగా ఎంజాయ్ చేయలేదు. సినిమా మామూలుగా లేదండి. ఫ్యామిలీ ఆడియన్స్కి టైలెట్ మేడ్ ఫిలిం అనిల్ రావిపూడిస్ ఫిలిమ్స్. సో ఫ్యామిలీస్ ఎవరైనా ఈ సంక్రాంతి పండుగకి అందరూ ఒకేసారి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం, కడుపుబ్బా నవ్వుకుని వద్దాం అనుకుంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమా తప్పకుండా చూడండి. అందులో మన బుడ్డరాజు గారు ఉన్నారండి, అసలు మామూలుగా చేయలేదు. అసలు ఆ కిడ్ చాలా చిన్నపిల్లాడండి. అసలు యాక్షన్ మామూలుగా చంపి ఉతికి ఆరేసాడు. వెంకీమామకే పోటీ వచ్చాడంటే అర్థం చేసుకోండి. తర్వాత మన హీరోయిన్స్ ఇద్దరు మీనాక్షి అండ్ ఐశ్వర్య రాజేష్ ఇద్దరు చాలా చక్కగా చేశారు. ఇద్దరి మధ్యలో ఉన్న సవతిపూర్లో మన వెంకీమామ మధ్యలో ఇరుక్కుపోవటం, ఆ ఫన్ మామూలుగా ఉండదు. ఫస్ట్ హాఫ్ ఎట్లా ఉంటుందో సెకండ్ హాఫ్ ఇంకా పీక్ ఉంటుందండి. మామూలుగా అసలు నాకు తెలిసి మనం చూస్ చేసుకోలేం, ఏదో ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ బాగుంది అట్లా ఏం లేదు. బోత్ 2 పార్ట్స్ చాలా బాగున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు తప్పకుండా చూడాల్సిన సినిమా. అనిల్ రావిపూడికి సంక్రాంతికి ఉన్న సంబంధం మనకు తెలిసిందే కదా. మన మహేష్ బాబుతో, ప్రిన్స్ మహేష్ బాబుతో సర్లేరు నీకెవరు, F2, F3, మళ్ళీ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం. 4 సంక్రాంతిలు బొమ్మ బ్లాక్ బస్టర్ చేసి నిరూపించాడు అనిల్ రావిపూడి. హ్యాట్స్ ఆఫ్ అనిల్ రావిపూడి గారు. మీరు సీనియర్ హీరోస్ డైరెక్టర్ అని పేరు వచ్చింది, కానీ మీరు అట్లా చేసినా కూడా బ్లాక్ బస్టర్ ఇస్తున్నారు. రూపాయికి 10 రూపాయలు సంపాదించి చూపిస్తున్నారు. సో ఐ కంగ్రాచులేట్ ద హోల్ టీమ్. దిల్ రాజు గారు మీరేం ఫీల్ అవ్వమాకండి, అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా ఈ సినిమా కవర్ చేసేసిద్ది. ఫ్యామిలీ ఆడియన్స్ తప్పకుండా సంక్రాంతికి వస్తున్న సినిమా చూడండి, డోంట్ మిస్ ఇట్. అండ్ హ్యాపీ సంక్రాంతి టు యూ ఆల్. సైనింగ్ ఆఫ్, సాయి తేజ, సారికాస్ ఫంగమా. లవ్ యూ ఆల్. గుడ్ నైట్.